రా నారాయణ రా. ఈ విరాట్వం, ఈ మహత్తరమైన సామర్థ్యం, ఇది నా సామర్థ్యం, ఇది మనిషికి ఇక్కడ సాధ్యపడదు. మీరు మీ కన్నుల ముందే చూస్తున్నారు కనుక దానికి విలువ ఇవ్వలేకపోతున్నారు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి, జైలుకు తీసుకెళ్ళండి, వెహికల్లో తీసుకెళ్ళండి, ఎక్కడికైనా తీసుకెళ్ళండి. తల్లి గర్భంలో నుంచే చదువుకుని పుట్టే భగవంతులు ఈ లోకానికి చాలా అరుదైనవారు. కొంచెం శ్రమ చేస్తేనే నేను ఈ 60 ఏళ్ల వయసులో విరాట్ మహల్ నిర్మించగలగాను, చాలా సాధించగలను. కానీ ఈరోజు నేను అలాంటి ఏదైనా చేస్తే రేపు మీరు తానే అర్థం చేసుకుని అంటారు, ఠాకూర్ ఇలా ఎందుకు చేశాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఈ 60 ఏళ్ల వయసులో కేవలం సుఖం కోసమే విరాట్కు శాశ్వత మహాశాంతిని శాశ్వతంగా కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. బదులుగా ఈ 60 సంవత్సరాలలో 10-12,000 సంవత్సరాల గందరగోళాన్ని ముగించేయడం చాలా ఉత్తమం. అందులో ఎన్నో గందరగోళాలు ఎదురవుతాయి, మీరు చూస్తూనే ఉన్నారు. తండ్రి కొడుకుల మధ్య కలహాలు జరుగుతాయి, అపార్థాలు జరుగుతాయి, ఇంకా ఎన్నెన్నో జరుగుతాయి.